నిధి అగర్వాల్ 1993 ఆగస్టు 15న హైదరాబాద్లో స్థిరపడ్డ మార్వాడి కుటుంబంలో జన్మించింది. తెలుగు ప్రేక్షకులకి సవ్యసాచి సినిమా ద్వారా పరిచయం. తనదైన నటనతో గ్లామర్ షోతో ప్రేక్షకుల ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తర్వాత అఖిల్ అక్కినేనితో చేసిన మిస్టర్ మజ్ను ఫ్లాప్ అయిన, రామ్ పోతినేనితో చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అయితే చేసింది తక్కువ సినిమాలో నటించినా కూడా తమిళ, కన్నడ సినిమాలో ఆమెకైతే మంచి క్రేజ్ ఏర్పడింది. 2022 తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది నిధి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫస్ట్ ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోగా జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఈ సినిమా జూలై 24న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటీవల జరిగిన గ్రాండ్ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. సినిమా పూర్తయిన తర్వాత కూడా ఒక్కరోజు విరామం లేకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమాను తన భుజాలపై మోస్తుందని ప్రశంసించారు. నిధిని చూస్తే నిజంగా నాకు సిగ్గేసింది. ఆమె కెరియర్ ను పక్కన పెట్టి సినిమాకి ఇచ్చిన కృషి అభినందనీయమని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ ఈ సినిమా కోసం భరతనాట్యం, గుర్రపు స్వారీ వంటి కళలు నేర్చుకున్నాను అని తెలిపింది. సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఒక కీలక సన్నివేశం ఉండబోతుందని, తన పాత్రకు ఒక ఊహించని ట్విస్ట్ కూడా ఉంటుందని చెప్పింది. అయితే లిప్లాక్ సీన్స్, బికినీ వేషాలు తాను చేయనని, పేరెంట్స్ తో కూర్చొని చూడలేని సన్నివేశాల్లో నటించను అని చెప్పింది. బోల్డ్ సీన్స్ చేయకపోయినా మాస్ హీరోయిన్ అవ్వచ్చు అంటూ తెలిపింది. మరోవైపు నిధి అగర్వాల్ మరో భారీ ప్రాజెక్టు ప్రభాస్ తో కలిసి నటించిన ది రాజా సాబ్ కూడా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. ఒకే ఏడాదిలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్స్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ద్వారా ఈ ఏడాది తన ఫేట్ మారుతుందన్న ఆశతో ఎంతో ఎదురు చూస్తుంది నిధి.